ప్రజా రాజధాని అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్నటువంటి అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఏదైతే కేంద్ర న్యాయశాఖ అమరావతికి సంబంధించి బిల్లుని గెజిట్గా రూపొందించాలని చెప్పేసి ఆమోద ముద్ర వేసింది. మరి మొత్తానికి భవిష్యత్తులో అమరావతికి సంబంధించి ఎటువంటి న్యాయపరమైన సలహాలు కానీ ఎటువంటి చిక్కులు కూడా రాకుండాందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతుంది. మొత్తానికి ఇదే అంశం గురించి మనతో డిస్కస్ చేయడానికి ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి జీవన. నమస్కారం. నమస్కారం. మొత్తానికి అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని. అటువంటి రాజధానికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేయబోతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇదే అంశం గురించి నీ యొక్క ఒపీనియన్ ఏంటి? నేను ఫస్ట్ పార్టీ కంటే ముందు ఒక యూత్ గా నేను ఏమంటానంటే, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ఒక ఉమెన్ గా నేను ఏం చెప్తానంటే, ఇది 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు, ఆత్మగౌరవం. ఇది ఒక ప్రైడ్ ఇస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఎన్నో కంపెనీస్ అన్ని అప్రూవ్ చేశాక అందరూ ఆంధ్రులు దీని మీద ఎన్నో కళ్ళు కన్నారు. వారి ఫ్యూచర్ బాగుంటదని, వాళ్ళ కిడ్స్ ఫ్యూచర్ బాగుంటదని ఎంతో డ్రీమ్ చేశారు దీని గురించి. అలాంటిది అనుకోకుండా మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందండి. జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 రాజధానులు అన్నాడు. అది వినడానికే చాలా ఫన్నీగా ఉంది. అసలు 1 కాదు కదా 3 అని అన్నారు. కనీసం స్టార్ట్ కూడా చేయలేదు. 3 రాజధానులు అని చెప్పి 1 రాజధాని కూడా స్టార్ట్ చేయలేదు. ఎక్కడ దానికి ప్లేస్ కూడా కేటాయించలేదు. అలాంటిది ఆయన మరి ఏ ఉద్దేశంతో 3 రాజధానులు అన్నారో తెలియదు. మరి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఇప్పుడు 3 రాజధానులు అన్నారు. కనీసం 1 రాజధాని కూడా లేకుండా చేశారు. ఆంధ్ర ప్రజలందరూ తలదించుకునేటట్టు చేశారు. అమరావతి రైతులకి ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసారు కదండి మీరు. పాపం అసలు మహిళల్ని కొట్టి ఎవరన్నా చేస్తారా అండి? మనిషి అన్న వాళ్ళు అదే ఎవరన్నా చేస్తారా? అలాంటిది వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టి అందరి ఆశలు ఒక్కసారిగా క్రాష్ చేసేసి వాళ్ళని చాలా బాధ పెట్టారండి. అది చాలా తప్పు. ఈ బిల్ పాస్ అవడం వల్ల ఇప్పుడు చాలా మంచి జరుగుతుందండి. రేపొద్దునే ఎలాంటి వాళ్ళు వచ్చినా కానీ ఇప్పుడు రాజధాని మార్చడానికి ఉండదండి. అమరావతి రాజధానిగా బిల్ పాస్ చేయబోతున్నారు కాబట్టి అది చాలా మంచి నిర్ణయం అండి. సో దట్ ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా పనులు అయిపోయినాయండి అమరావతిలో. ఇంకా అందరూ హ్యాపీగా కూర్చోవచ్చు. ఇది మా రాజధాని అని చెప్పుకోవచ్చు ధైర్యంగా. క్వాంటమ్ వ్యాలీయే చూసుకోండి, ఏఐ సెంటర్లు, ఎన్నో డేటా సెంటర్స్, కంపెనీస్, హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ కంపెనీస్ అవన్నీ వస్తున్నాయండి. సో అన్నిటికీ ప్రిపరేషన్ కూడా అయిపోయింది, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. అలాంటి దానికి గోయింగ్ బ్యాక్ అనేది లేదు. ఇంకా ఇవాళ హైటెక్ సిటీ ఎలా చూస్తున్నారో రేపొద్దున్నే అమరావతి దాన్ని ఒక 10 times మోర్ దెన్ గా చూసుకోవచ్చు. ఒక టైంలో ఆంధ్రులందరూ తలదించుకున్నారండి రాజధాని లేదని. అలాంటిది ఇప్పుడు అమరావతిని రాజధానిగా చేసి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇవన్నీ తెచ్చి అందరూ తలెత్తుకునేలాగా చంద్రబాబు నాయుడు గారు చేశారండి. ఇంకా ఫ్యూచర్ లో అలానే ఉంటదని చెప్పి అందరూ ఆంధ్రులు గుండెల మీద చేసుకొని చాలా ధైర్యంగా ఉండొచ్చు అని చెప్తున్నానండి నేను. ఈ బిల్ తీసుకొచ్చి చాలా మంచి పని చేశారండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది బిల్ అమెండ్ చేసి ఒక ఆంధ్రప్రదేశ్ యువతగా మాకు ఎంతో మంచి భవిష్యత్తుకి ఒక భరోసాగా చూస్తున్నాము. అందరి కళలకి నిజం రూపుదిద్దుకుంటే ఈ రూపంగా ఉంటుందని మరొకసారి నిరూపించారండి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఒకప్పుడు చూసుకుంటే కనుక యువత అందరూ తరలి వేరే రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళండి, జాబ్స్ కోసం కానీ ఎడ్యుకేషన్ కోసం కానీ. ఇప్పుడు మీరు అమరావతి కంప్లీట్ అయిపోతే కనుక త్వరగా అందరూ తిరిగి ఇటే వచ్చేసి వారి స్వగ్రామంలో వారే పని చేసుకునేటట్టు, వాళ్ళ రాష్ట్రంలో వారే పని చేసుకునేటట్టు. అంటే సీన్ రివర్స్ అయిద్దంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు చూసినట్టయితే మనం గూగుల్ డేటా సెంటర్ కానీ అన్ని వచ్చేసినాయి కాబట్టి ఆల్మోస్ట్ అగ్రిమెంట్ అన్ని అయిపోయినాయి. సో రేపొద్దునే అందరూ ఇక్కడే జాబ్ చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు వేరే రాష్ట్రానికి. అంటే ఇప్పటికే మనం చూసుకుంటున్నాం పక్క రాష్ట్రాలకి యూత్ వెళ్తున్నారు, మీరు కూడా చదువుతున్నారు. వాటన్నిటికీ మించే విధంగా ఉంటుందా లేకపోతే ఎలా ఉండబోతుంది అంటారు అమరావతి భవిష్యత్తులో? దానికి మించి మన రాష్ట్రం వాళ్ళే కాకుండా అవతల రాష్ట్రం నుండి కూడా వస్తారని నేను భావిస్తున్నానండి. ఓకే. సో ఇప్పుడు ఇది మొత్తం కార్యరూపం దాల్చడానికి ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో కష్టపడుతున్నారో ఆయనకి ఒక యువతగా మీరేం చెప్పాలనుకుంటున్నారు?
మేము ఆయనకి ఎంత చెప్పినా తక్కువేనండి. మేము ఏదైనా చెప్పాలనుకుంటే కనుక ఏదైనా చేసి చూపిస్తామండి ఆయనకి థ్యాంక్స్ గివింగ్ లాగా. ఆల్రెడీ ఆయన ఏంటో, ఆయన విజన్ ఏంటో ఆల్రెడీ మన పేరెంట్స్ చూసారు, ఇప్పుడు మనం చూస్తున్నాం, రేపు పొద్దున్నే ఫ్యూచర్ కిడ్స్ వాళ్ళందరూ చూస్తారు. సో ఇది చాలా మంచి విజన్ ఆయనది. థ్యాంక్ యూ నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు మరి ఇప్పటికే బిల్లు రూపొందిస్తున్న క్రమంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బిల్లు రూపొందితే ఇక అమరావతికి సంబంధించి ఎవరు కూడా కదల్చలేరు. సో ఈ బిల్లుకి దానికి సంబంధించి ఏమంటారు మీరు? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అమరావతి మరియు ఆంధ్ర వేరు కాదండి, రెండు ఒకటే. ఈ బిల్లుతో అది జ్యుడిషియరీ, లెజిస్లేటివ్ రెండు కలిపి ఇది బిల్ పాస్ చేస్తే అమరావతి రాజధాని అని మనం చూసుకోవచ్చండి. అమరావతిని ఇంకెవరు ఆపలేరండి. డెవలప్మెంట్స్ కూడా మీరు చూసినట్లయితే చాలా బాగా జరుగుతున్నాయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.